హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము మన కష్టమైన పరిస్థితులు వాటిని తట్టుకుని నిలబడడం అనేది మాట్లాడుకుందాం. సో అందరూ ఒకేలాగా ఉండరు, అందరూ ఒకే రకమైన గట్టితనంతో ఉండరు. కొందరు మరీ హార్డ్గా దృఢంగా ఉంటూ నార్మల్ పరిస్థితులను కూడా సెన్సిటివ్గా తీసుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటే, కొందరు మరీ చిన్న వాటికి కూడా చాలా ఎక్కువగా ఆలోచించి చాలా ఎక్కువగా సెన్సిటైజేషన్ ఉండి చాలా జీవితంలో వరస్ట్ డెసిషన్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఈరోజు పేపర్లలోనూ న్యూస్ పేపర్లలోనూ చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. ఎంతోమంది సూసైడ్స్ చేసుకోవడము, ఎంతోమంది సూసైడ్ అటెంప్ట్స్ చేయడము, ఎంతోమంది చేస్తున్న పనిని వదిలిపెట్టేసి ఏదో ఇంకా విరక్తితో తయారు కావడం, వైరాగ్యం సైడ్ వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. అసలు భగవంతుడు సృష్టిని ఎందుకు ప్రారంభించాడు అంటే, ఈ సృష్టి ద్వారా ప్రతి ఒక్క ఆత్మలోనూ తనను తాను నిలబెట్టుకునే కెపాసిటీ, తనను తాను ఎటువంటి పరిస్థితులైనా తట్టుకునే కెపాసిటీ, తనను తాను చైతన్యపరచుకునే కెపాసిటీ, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికే భగవంతుడు అదే పనిగా కష్టాలను పెడుతూ వెళ్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఒక 2, 3 కష్టాలు ఏదైనా వచ్చాయి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తర్వాత మనం అంతకంటే పెద్ద ప్రాబ్లమ్ చూస్తే భయపడతాం, అంతకంటే చిన్న ప్రాబ్లమ్ చూస్తే భయపడం. అందువల్ల పుట్టినప్పటి నుంచి రకరకాల ప్రెషర్స్లో పెరిగే వాళ్ళు చిన్న చిన్న విషయాలకు అస్సలు పట్టించుకోరు. అదే అన్ని సఫిస్టికేటెడ్గా ఉండి అసలు ఏమాత్రం ప్రెషర్ లేని ఎన్విరాన్మెంట్లో పెరిగిన వాళ్ళు చాలా చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతూ చాలా లైఫ్ను డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా కష్టాలనేది మనల్ని బలపరిచేదానికి, మనల్ని శక్తివంతం చేసేదానికి, మనల్ని చైతన్యవంతులుగా చేసేదానికి ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సో కానీ అది తెలుసుకొని నిలబడే టైంలో మనము ఏదో ఒకటి వరస్ట్ డెసిషనో లేదంటే వరస్ట్ హ్యాబిటో లేకుంటే వరస్ట్ థింగ్స్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ, దీనికి ముఖ్యంగా ఏంటంటే మనలో ఆ దృఢత్వం లేకపోవడం, ఆ విల్ పవర్ లేకపోవడం, ఆ కెపాసిటీ లేకపోవడం అనమాట ముఖ్య కారణాలు. సో వీటన్నింటికీ ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే వాటన్నింటిని అనుభవిస్తూ ముందుకు సాగుతూ ఆ టైంలో అక్కడ నిలబెట్టుకోవడానికి కొద్దిసేపు మనకు ఒక ఆసరా దొరకడం తప్ప వేరే మార్గం ఏం లేదు. సో నాకు దొరికిన ఆసరా ఏంటంటే, నా లైఫ్లో చాలా ప్రెజర్స్ మధ్యలో వచ్చినప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వన్ ఆఫ్ ద ఆసరా అయింది. ఎందుకంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అసలు దిక్కుదోచని పరిస్థితుల్లో నేనే సెన్సిటివ్గా ఉన్నా కాబట్టి నా ఎమోషన్స్ ఇంకా ఎక్కువగా ఉండేటివి. నా ఎమోషన్స్, నా ఆలోచన పరిస్థితులు ఇంకా ఎక్కువగా ఉండేవి. నన్ను నేను అసలు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ధ్యానం చేస్తే, సో ధ్యానంలో ఆ మెడిటేషన్ పవర్ వల్ల, ఆ ప్రాణాహుతి శక్తి వల్ల, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మెయిన్గా ఉండేది ఏంటంటే ప్రాణాహుతి శక్తి. సో ఆ ప్రాణాహుతి శక్తి వల్ల చాలా ఇన్స్టంట్గా రిలీఫ్ వస్తూ ఇమ్మీడియట్గా ఆ ప్రెజర్స్ నుంచి బయటపడినట్టు అనిపించడం, ఆ ప్రెజర్స్లో నుంచి బయటపడినట్టు మన ఎమోషన్ క్లియర్ కావడం, మన ఆలోచన ప్రవాహం క్లియర్ కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ నన్ను నేను చాలా సందర్భాల్లో నిలబెట్టుకోవడం జరిగిందనమాట. సో అప్పుడు మెడిటేషన్ కూర్చుండడానికి కూడా ఇది ధైర్యము, ఆ యాక్టివిటీ చేయడానికి కావాల్సిన ఓపిక, సహనం ఇవన్నీ ఉండాలి. కాకపోతే విశ్వాసం అంటే ఏదైనా కానీ దాని మీద ఒక విశ్వాసం ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా దాన్ని చేయడానికి ఇష్టపడతాం. సో నాకైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎప్పటి నుంచో అలవాటు ఉంది కాబట్టి ప్రెజర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రెజర్స్లో ఉన్నా కూడా నేను అవి అట్లే కంటిన్యూ చేయడానికి చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. అందువల్ల మీరు కూడా ఆ, అట్లాంటి ఇది ఏదైనా వచ్చినప్పుడు మీకు రిలీఫ్ కలిగించే పని ఏదైనా ఉంది అంటే చేయడానికి సంసిద్ధులు కండి. అండ్ అంటే మంచి మందు కొట్టడము, మంచిగా సిగరెట్ తాగడం ఇవి కాదు మంచి అలవాట్లు. అదేనా కానీ చైతన్యపరిచే పని. సో ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు, మార్షల్ ఆర్ట్స్లో ఉండే వాళ్ళకు బాడీ ఫిట్నెస్ వల్లనేమో మైండ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు కూడా పరిస్థితులు తట్టుకొని నిలబడడం, దేనికైనా కానీ ధైర్యంగా నిలబడడం, ఇవన్నీ కూడా మంచి ఐడియా ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ ఒక రకమైన మార్గం. సో నాకైతే ధ్యానం మరీ గట్టిగానే నిలబెట్టింది అనమాట నన్ను. సో ధ్యానం అనేది కూడా మనల్ని బాగా నిలబెడుతుంది. సో ఆ రకంగా అన్ని రకాల పరిస్థితులు కేవలం మనల్ని గట్టిపరచడానికి, దృఢపరచడానికి, మనల్ని యాక్టివేట్ చేయడానికి, చైతన్యపరచడానికి మాత్రమే వస్తున్నాయి, ఎట్లాంటి పరిస్థితి అయినా కూడా. సో నెక్స్ట్ అంతకంటే పెద్ద ప్రాబ్లం అంటే ఎప్పుడు ముందు ఉంటుంది మనకి. సో అయిపోయింది ఈ రోజుతో మన లైఫ్ హ్యాపీ లైఫ్ అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని యాక్టివేట్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. అందువల్ల ప్రతి ఒక్కరికి ఏదో రకమైన కష్టం, ఏదో రకమైన దీన్ని తనను తాను అధిగమించుకుంటూ, తనలో ఉన్న బలహీనతలు అధిగమించుకుంటూ, తనను తాను బలపరుచుకుంటూ ముందుకు సాగడమే సృష్టిలో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్. ఈవెన్ ధ్యానంలో కూడా కూర్చోవాలంటే ఇప్పుడు నన్ను నేను నిగ్రహించుకోవాలి, నా మనసుని నిగ్రహించుకోవాలి, నా ఆలోచనలు నిగ్రహించుకోవాలి, ఇన్ని పనులు ఉంటాయి అప్పుడు. సో అలా కూర్చోగలిగినప్పుడే కదా హార్ట్ఫుల్నెస్ ధ్యానమైనా కానీ చేసేది. సో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా పెట్టుకోండి, మిమ్మల్ని మీరు ధైర్యంగా పెట్టుకోండి. సో ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ఇది నా మంచికే, ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా అది నన్ను యాక్టివేట్ చేయడానికి, ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా అది నన్ను దృఢపరచడానికి అనే
ఒక మంచి దృఢమైన విశ్వాసంతో ఉండడానికి ప్రయత్నిస్తూ లైఫ్లో ప్రతి ఒక్క పనిలోనూ మనకు ఎదురయ్యే కష్టాలని ఛాలెంజెస్ లాగా తీసుకుంటూ ముందుకు సాగాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ అట్ ద సేమ్ టైం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తూ వెళ్ళినట్టయితే అది ఒక మెంటల్ సపోర్టే కాదు, అది మన క్రియేటివిటీని కూడా పెంచుతుంది, మనలో ఉన్న టాలెంట్స్ని పెంచుతుంది, మనలో ఉన్న కెపాసిటీస్ని పెంచుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ప్రాణాహుతి శక్తి అనేది అత్యంత సూక్ష్మమైన శక్తి, అది మనల్ని డెఫినెట్గా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఉపయోగపడే పనే. సో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.